ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అమ్మ ఆమెకు నిహారిక మాటలే వేదం, నిహారిక పనులే నమ్మకం, నిహారిక పలుకులే తీయన. ఆవిడ ఆ మాయలేడి మాయ నుంచి బయటపడదు, కళ్ళు తెరవదు. పదునైన కత్తిని పక్కన పెట్టుకుని తిరుగుతుంది. ఆ కత్తి ఎప్పుడు వెన్నుపోటుగా మారుతుందో అర్థం చేసుకోవడం లేదు. మంచిదానివని నిరూపించుకోవడానికి నువ్వు నీ ప్రయత్నం చేయి. నిహారిక అడ్డు తగులుతుంటే ఎందుకు ఆగిపోతున్నావు? నీకు అది ముఖ్యమా, భర్త ముఖ్యమా? నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని ఆధారాలతో సహా నిరూపించుకో. వెంటనే నా భార్యగా నా ఇంట్లోకి అడుగు పెడతావు. ఇప్పటికీ నువ్వు అదే అనుమానం, అదే అపార్థంతో ఉన్నావు. నేను నిరూపించుకునే ప్రయత్నం చేస్తే నన్ను నేను అవమానించుకున్నట్టు అవుతుంది. అదే నువ్వు తెలుసుకుంటే నా విలువ నీకు తెలుస్తుంది. నేను నీ వెంట పడుతుంటే చులకనవుతున్నాను. అదే నువ్వు నిజాలను తెలుసుకుంటే చులకన కాకుండా ఉంటాను. ఇలా ఎప్పటికప్పుడు నీ మాటల గారడీతో తప్పించుకుంటున్నావు. అటువంటి గారడీలు తెలుసుంటే అత్తారింట్లో ఉండవలసిన నేను పుట్టింట్లో ఎందుకుంటాను? ఏది నిజం, ఏది అబద్ధమో నాకేం అర్థం కాకుండా ఉంది. మీరు నన్ను ఎంత అపార్థం చేసుకున్నా నేను మాత్రం మీరు ఎటువంటి కష్టాల్లో ఉన్నా అండగా ఉంటాను. నా తోడికోడలు నన్ను ఇంటి నుంచి గెంటేసినా మీ బాధల్లో నేను తోడుగా ఉంటాను. మాకు రావాల్సిన కష్టాలు నీ వలన ఆల్రెడీ వచ్చేశాయి. వాటికి అలవాటు పడిపోయాం. అంతకు మించి ఇంకేం ఉంటాయి? నీ సహాయ సహకారాలు, నీ అండదండలు నాకేం అవసరం లేదు. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు బావా. కష్టం రాదని ఎందుకనుకుంటావు? అది ఏ వైపు నుంచి వస్తుందో తెలీదు. మనతో చెప్పి రాదు. అప్పుడు నీ కోసం నా ప్రాణాలైనా అడ్డం పెడతాను. డాక్టర్ 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 డాక్టర్, నా కూతుర్ని కాపాడండి. డాక్టర్ డాక్టర్, ఏమైంది ఏమైంది? రాత్రి బయట నుంచి ఫుడ్ డెలివరీ పెట్టాం. పాప తనకిష్టమైన ఐటమ్స్ పెట్టుకుంది. అవి తిన్న గంటకి వాంతులు మొదలయ్యాయి. ఏవో సిరప్పులు తెప్పించి తాగించాం గానీ వాంతులు ఆగలేదు సార్. పొద్దునకలే ఇలా అయింది డాక్టర్. ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది. చెక్ చేస్తాను, లోపల తీసుకురండి. తొందరగా రండి. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఏమైంది? మేము మణికొండలో ఉంటామండి. రాత్రి ఆన్లైన్లో ఫుడ్ తెచ్చుకుని తిన్నాం. నాకు బాగానే ఉంది. ఈయనకి ఫుడ్ పాయిజన్ అయింది. సరే, వెంటనే లోపలికి తీసుకురండి. డాక్టర్ 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 మా వాడికి ఎలా ఉంది? ఒక్క నిమిషం. ఫుడ్ పాయిజన్ తో ఒకేసారి ఇంతమంది అడ్మిట్ కావడం ఎప్పుడూ జరగలేదు. అందరి పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. మా ప్రయత్నం మేము చేయడం జరిగింది. మా ట్రీట్మెంట్ నుంచి సేవ్ అయ్యే పరిస్థితిని వాళ్ళు దాటిపోయారు. ఇంకా దేవుని దయ. మీ ఏరియాలో ఫుడ్ డెలివరీ చేసిన పర్సన్ ఎవరో తెలుసా? ఈ మధ్య కొత్తగా శ్రీకర్ అని ఒక అతను వచ్చాడండి. అయితే ఇక్కడ రెండు విషయాలు. హోటల్ నుంచి వచ్చిన ఫుడ్లో అయినా ప్రాబ్లం ఉండి ఉండాలి, లేదా ఫుడ్ బయటకు వచ్చిన తర్వాత ఆ డెలివరీ ఇచ్చిన అతనే అందులో ఏదైనా కలిపి ఉండాలి. ఆ హోటల్కి మంచి పేరుందండి. మాకు ఆ డెలివరీ బాయ్ మీద అనుమానంగా ఉంది. ముందు వెళ్ళి వాడి సంగతి తెలుస్తాం. పదండి.
జగన్మోహన్ అన్నారు, బిల్డప్ ఇచ్చారు, ఆవిడ ఇంకా రాలేదే. అదిగో వచ్చేసింది. అత్తయ్య, నేను వెళ్ళి రిసీవ్ చేసుకొని వస్తాను, ఉండండి. మీ గురించే ఎదురు చూస్తున్నాం మాతాజీ. రండి రండి. రండి రండి. నమస్కారం మాతాజీ, శుభం కలుగుగాక. మేం చెప్పిన జగన్మోహిని మాత ఈవిడే. నమస్కారమ్మా. హరి ఓం తస్సత్. మీరు చెప్పిన విధంగా హోమం కూడా ఏర్పాటు చేయించాను. ఇంక మీరు మీ పనిని మొదలు పెట్టడమే ఆలస్యం. అదిగోండి, తనే అవని. ఇదిగోండి మా అమ్మవారు ముక్కుపడక. మా దగ్గరికి చేరకుండా ఏ క్షుద్ర పూజలు చేయించిందో తెలియడం లేదు. మీ దయ వల్ల మా ఇంటికి రెండు చేరుకున్నాయంటే మా సమస్యలన్నీ గట్టెక్కిపోతాయి. గట్టమనేని వంశ వారసురాలనైన నేను ముక్కు పుడకను సొంతం చేసుకోగలుగుతాను. మా వాళ్ళకి ఎంతసేపు వాటి మీదే కన్ను. తొందరగా మీరు చేయవలసినవి చేయండి, మిగిలింది ఆ అమ్మవారు చూసుకుంటుంది. నా చెల్లెలు విగ్రహాన్ని దోచుకొని రాలేదు. అమ్మవారే తన ఇష్టపూర్వకంగా అవని దగ్గరకొచ్చింది. ఎవరి వైపు అమ్మవారి కృప ఉంటుందో అందరి ముందు తేలిపోతుంది. అమ్మవారిని ఆ ఇంటికి చేర్చడానికి నా వంతు ప్రయత్నం జరిగింది. అప్పుడు అగ్నిదేవుడు అమ్మవారి ఆజ్ఞతో అడ్డం పడడం అందరూ కళ్ళారా చూశారు. ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎటువంటి పరీక్షను పెట్టినా అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మా వంశానికి సంబంధించిన జాతకం ఈ కాలనీలో మరొకరికి ఉందని చెప్పారంటమ్మా. తొందరగా ఆ సంగతి చూడమ్మా. అందుకేగా వచ్చాను. అటువంటి జాతకం గల ఆడపిల్లను అందరి ముందుకు తీసుకుని వస్తాను. అందరూ ఓపికతో ఎదురు చూడండి. జై జగన్మాత. ప్రయత్నం నా వంతు, ఫలితం చూపించడం నీ వంతు.